శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం గురువారం దినం వైశాఖ మాసం యందు ఈరోజు సూర్య ఉదయమే సప్తమి తిథి ఉంటుంది, తరువాత సాయంత్రానికి అష్టమి తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట శతభిష నక్షత్రం బలంగా ఉండడం, అలాగే పంచమ రాశిలో శని యొక్క నక్షత్రాధిపతి చంద్రుడు యొక్క నక్షత్రాధిపతి సమరుద్ధులుగా ఉండడం వల్ల, రాహువు 6వ స్థానాన్ని వీక్షించడం వల్ల చాలా సంతోషకరంగా చాలా ఆనందకరమైన విషయాల్లో ఈరోజు పాల్గొంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ కార్యక్రమాలైనా సూర్య ఉదయం నుంచి సాయంత్రం లోపల చాలా సులభంగా జరిగిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ తొందరపాటు నిర్ణయం ద్వారా వాగ్దాటి వరం ఇవ్వడం, అలాగే ఇతరులకి డబ్బులని మన దగ్గర ఉన్న పొదుపు చేసిన డబ్బులని మీరు దానం చేయడం వల్ల, అగ్రిమెంట్ సంతకాలు పెట్టడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. మొహమాటానికి వెళ్ళి స్నేహితులు కదా, జన్మించిన బంధువులతో కూడా పుట్టిన బంధువు వర్గంలో వారికి సహాయ సహకారాలు మీకు ఈరోజు ఉత్సాహపరంగా రాహు నక్షత్రం ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు వాళ్ళకి సహాయం చేయాలనే మనస్తత్వం సంపూర్ణంగా ఉంటుంది. చేయాల్సిందే, కానీ ఆలోచించి జాగ్రత్తగా చేయాలి. మన యొక్క పరిస్థితులను బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ తులారాశికి 3 గ్రహాల యొక్క బలం అష్టమంలో చేరి రాబోయే కాలంలో మొత్తం 4 గ్రహాలు, ఆ తర్వాత చంద్రుడు కలిస్తే పంచకూటమి గ్రహాలుగా తయారవుతుంది. అందువల్ల మనం అత్యంత జాగ్రత్తగా తులారాశి వారికి అష్టమం అంటే 8వ స్థానం, అక్కడ నుండి ద్వితీయ స్థానాన్ని చూస్తాయి అన్ని గ్రహాలు. ఎక్కడ? ధనం, వాక్కు, కుటుంబ స్థానం పైన వీక్షణ. ఇక్కడ శుభగ్రహాల యొక్క వీక్షణ ఉంటుంది, కొద్దిగా అశుభ గ్రహాల వీక్షణ ఉంటుంది. అలాంటప్పుడు మనం కుటుంబంలో కొంచెం కలతలు, మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వాదోపవాదాలతో అధిగమించడానికి ప్రయత్నిస్తుంటారు కుటుంబ సభ్యులని. వాళ్ళు ఇతర రాశులుగా ఉన్నప్పుడు ఇంకా చాలా ఆవేశపరమైన నిర్ణయాలు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎక్కువగా తగువులు రావడానికి ఈ తులారాశి వారికి మిత్రులైన కూడబుట్టిన యొక్క అన్నదమ్ములైన వాళ్ళ రాసుల్లో అత్యధిక దోషంగా కలిగించే రాసుల్లో మీనరాశ్యాధిపతి బలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తులారాశికి ఆధిపత్యమైన 6వ రాశ్యాధిపతి గురువు. అందువల్ల ఈ మీనరాశి వాళ్ళతో ఎక్కువ పోరాటం చేస్తారు తులారాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళతో కూడా అధికంగా వాళ్ళు ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటారు. అలాగే కర్కట రాశి వాళ్ళతో కూడా ఎక్కువగా పోరాటం చేస్తూ ముందుకెళ్ళగలుగుతారు. అలాగే కుంభరాశి వాళ్ళతో మిత్రత్వం ఎక్కువ ఉంటుంది. మకర రాశి వాళ్ళతో మిత్రత్వం అధికంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళతో చాలా దిగ్విజయంగా కలిసి ఉంటారు. మిథున రాశి వాళ్ళతో అత్యంత శుభకరమైన సంబంధాలు ఏర్పడి ఉంటాయి. అలాగే ఈ తులారాశి వారికి ఈ అష్టమాధిపతి దోషాన్ని మనం చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. అందువల్ల వ్యాపార రంగంలో ఉన్నవారు, పెట్టుబడులు పెట్టాలని ఆలోచనలో ఉన్నవారు అధిక స్థాయిలోకి పెట్టుబడులని కొద్దిగా నియంత్రించుకోవడం మంచిది. అలాగే పరిశ్రమలు పెట్టుకున్న వారికి వాళ్ళ కార్మికులకు సంబంధించిన విషయాల్లో కానీ, యంత్రాలు విషయాల్లో కానీ కొద్దిగా ఇబ్బందికరమైన సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు పోరాటమైన సంఖ్యలోకి మనం అధిగమించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ ఆరాధన పూజల్లో ఈ గురువుకి సంబంధించిన పూజ పరిహారం ఈరోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల చాలా వరకు మనం ఆరోగ్య రీతిగా కానీ, మన పిల్లలు విద్య విషయంలో కానీ, కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయం కూడా చాలా వరకు మెరుగుపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. తదుపరి
అప్పులు పాలైపోయి మానసికంగా ఒత్తిడి, జీవితంలో ఓటమి చెందిన కొన్ని తులారాశి వ్యక్తులకి చాలా ఇబ్బందికరంగా ఎటువంటి కొన్ని సంఘటనలకి పరిష్కార మార్గం కనబడకుండా శత్రువుల యొక్క పై చేయి మన పైన ఉన్నప్పుడు మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ వైశాఖ మాసం యందు పౌర్ణమి తిథి ఈరోజు అష్టమి తిథి ఉండడం చాలా పవర్ఫుల్. అందువల్ల కొద్దిగా కాల భైరవి గుడికి వెళ్ళి సాయంత్రం మీరు దైవ దర్శనం చేసుకోగలిగితే చాలా వరకు మీ యొక్క కష్టాలు తీరిపోయే అవకాశాలుంటాయి. శత్రువుల యొక్క బాధకరం అలాగే నెరదిష్టికి సంబంధించిన విషయాల్లో తప్పించుకోవడానికి ఇది అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం ఈ రోజుకి కాలభైరవుడి యొక్క గుడి లేకపోతే ఇంట్లోనే స్త్రీలు కూడా ఒక సాయంత్రం 6 గంటలకి కాలభైరవి యొక్క అష్టకం చదువుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించమైన విషయాలు చాలా వరకు వేగవంతంగా ఈరోజు సూర్య ఉదయం నుంచి సాయంత్రం లోపల బంధువులు స్నేహితులతో కలిసి సంతోషకరంగా ఉంటారు. అలాగే మీరు చేస్తున్న మీ పై అధికారి హెచ్ఆర్ మీకు సహకారం అందిస్తారు. ఎటువంటి సమస్యలైనా మీరు పరిష్కరించుకొని ముందుకు పోయే ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. కానీ ఉద్యోగం సడలించి ఇంట్లో ఉన్న వారికి భయం వద్దు. రాబోయే కాలంలో కొన్ని గ్రహాలు మనకు సహకారం అందించే అవకాశాలు ఉంటుంది. ఈరోజు మీరు మొదలుపెట్టిన ఉద్యోగ ప్రయత్నాల్లో జాబ్లో చేరిపోవడానికి కూడా అవకాశాలు కూడా ఉంది. అందువల్ల ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు చాలా వరకు సంతోషంగా అప్పులు తీర్చుకొని కుటుంబాన్ని తీర్చుకొని చాలా ఇబ్బందికరం లేకుండా తల్లిదండ్రుల యొక్క సహాయంతో మనం కూడా చాలా వరకు నెమ్మదిగా వాళ్ళకి సహాయం చేస్తూ మనం ముందుకు వెళ్తాం. అలాగే ఉద్యోగంలో కంపెనీ వాళ్ళు సడలించిన సమయంలో 1-2 నెలల తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఈరోజు దైవారాధన పూజల్లో ఐటీ రంగంలో ఉద్యోగం దొరకడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రత్యేకించి గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానంలో శుభ గ్రహాధిపతి బలంగా ఉండడం వల్ల ఈరోజు మీరు మనసు రీతిగా ప్రశాంతంగా చాలా తొందరగా అత్యధికమైన కొన్ని సమస్యలు కూడా పరిష్కరించే ధైర్యం మీకు ఈరోజు కలగబోతుంది. అందువల్ల రాహు నీడలో ఈరోజు కొంచెం మాయ చేసిన మనుషులు మనల్ని ఒక విషయాల్లో మనల్ని ఆచిచూసి అడుగు వేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశాలు లేకుండా ఈరోజు మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులుగా గవర్నమెంట్తో పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా చాలా వరకు ఆర్థికంగా డబ్బులు పొందడానికి కూడా అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో పంచమ రాశిలో శని చంద్రులు, అలాగే 6వ స్థానంలో కుజ రాహువులు, 7వ స్థానంలో మనకు బుధ గ్రహాధిపతి ఉండడం వల్ల ఖచ్చితంగా విద్యలో చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. విదేశీయానికి సంబంధించిన అక్కడ విద్యార్థులకు కూడా కనీసం వాళ్ళకి జాబ్ పరమైన విషయాలు కలిసి వస్తాయి. అక్కడ వాళ్ళ కష్టాలు తీరిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. కొంచెం నియంత్రణగా అక్కడ ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ గ్రహాల వల్ల కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రులు మీరు దైవ ఆరాధన పూజలు చేయించుకొని వాళ్ళకి ఉపశమనం ఇవ్వడానికి అవకాశాలు కూడా ఉంటాయి. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి ఉండడం వల్ల ఈరోజు వీళ్ళు అనుకున్న విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబంలో అభివృద్ధి అధిక స్థాయికి వెళ్ళాలి అంటే ఈరోజు స్త్రీలు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీరు కాలభైరవుడి యొక్క పూజ కూడా చేయించుకోవడం వల్ల మీ ఆరోగ్యము తదుపరి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. ఎక్కువగా స్త్రీలకి కొద్దిగా గర్భసంచికి సంబంధించిన విషయాల్లోనే అధిక దోషం ఇబ్బందులు కలిగి ఉంటారు. కీళ్ళకు నరాలకు సంబంధించిన వ్యాధుల్లోనే ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి.
శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.